హే గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఫ్రమ్ కేఎల్ సాగా. సో ఇవాళ అయితే చార్మినార్ ట్రిప్ బయలుదేరాము. నార్మల్గా ఎవ్రీ రంజాన్ చార్మినార్ అయితే వెళ్ళాల్సిందే. సో దట్ ఈస్ ద ట్రిప్. రూట్ వచ్చేసి లింగంపల్లి నుంచి మెహదీపట్నం, అత్తాపూర్, ధూల్పేట్, పురాణాపుల్, లాడ్ బజార్. దిస్ ఈస్ ది రూట్ దట్ వీ టుక్. ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది. అఫ్ కోర్స్ అది ఎక్స్పెక్ట్ చేసేదే. నార్మల్గా చార్మినార్ ఈవెన్ ఎట్ 11-12 PM 12 అండ్ ఇన్ ది నైట్ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంటుంది. రంజాన్ నెల మొత్తం షాప్స్ అన్ని నైట్ మొత్తం ఓపెన్ ఉంటాయి, సెరీ వరకు అరౌండ్ 4 AM వరకు. సో వెళ్తే ఒక టిప్, డోంట్ గో ఇన్ కార్ పార్కింగ్ అసలు ఉండదు. సో దిస్ ఈజ్ ది లాడ్ బజార్ దట్ వి యూజువలీ పార్క్. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకు పార్కింగ్ ఉంటుంది, బట్ దట్ పార్కింగ్ ఈజ్ నౌ యూస్డ్ ఫర్ బైక్స్ ఓన్లీ, కార్స్కి అలౌడ్ లేదు. సో మేము కార్లో వెళ్ళాం కాబట్టి వీ హ్యాడ్ టు పార్క్ ఇట్ ఫార్ అవే. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ఒక చౌమహల్లా ప్యాలెస్ వస్తుంది. అక్కడ నుంచి యూ కెన్ దాని ఆపోజిటే గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్లో మీరు పార్క్ చేసుకోవచ్చు. క్యాబ్లో వెళ్తే బెటర్. దిస్ ఈజ్ వేర్ ముందైతే కార్స్ పార్క్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే కార్స్ అలౌడ్ లేదు, ఓన్లీ బైక్స్కి పెట్టారు. ఈ గల్లీని మోతీ గల్లీ అని కూడా అంటారు, అందరికి తెలిసే ఉండొచ్చు. సో ఇంకా మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ప్రతి షాప్లో కూడా చాలామంది ఉన్నారు. అసలుకి టైం ఆల్మోస్ట్ 11:30 అయినా సరే ఈవినింగ్ ఏదో 6 o'clock 7 o'clock ఉన్నట్టున్నారు పబ్లిక్ మాత్రం. నాకు వచ్చేసి ఈ బ్యాంగిల్స్ చాలా నచ్చాయి, చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. అండ్ వాళ్ళు డజన్ 100 rupees చెప్తున్నారు. సో బార్గెన్ చేయాల్సి ఉంటుంది. చూసారా ఎంతమంది ఉన్నారు అసలుకి. అసలు తోసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది, అంత పబ్లిక్ ఉన్నారు అసలుకి. అండ్ మధ్యలో ఇంకా ఈ 2 wheelers పైన వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దానివల్ల కూడా చాలా ట్రాఫిక్. అండ్ ఇక్కడ మీరు చూస్తూనే వచ్చేసి వాళ్ళు 350 కోట్ చేస్తున్నారు అనమాట ప్రతి ఐటమ్. అక్కడ ఏవైతే వాళ్ళు డిస్ప్లేలో పెట్టారో అవన్నీ 350 అనమాట. ఈ పర్ల్ది నాకు చాలా నచ్చింది, కానీ తీసుకోలేదు ఎందుకు. ఇప్పుడు నేను చూపించిన ఈ సిటీ మిలన్ పర్ల్స్ వాళ్ళ దగ్గర అనమాట. ఈ 350 పీసెస్ అన్నీ. అండ్ ఇవి వచ్చేసి ఈచ్ 100 rupees చెప్పారు. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 350 చెప్పారు. ఇవి మెటల్వి, బ్లాక్ బ్యాంగిల్స్ కాదు, ఇవి మెటల్ బ్యాంగిల్స్ ఇవి. అండ్ ఈ ప్రింట్ కూడా చాలా బాగుంది. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నిజామ్స్ జ్యువెలరీ ప్యాలెస్ అని చెప్పి వీళ్ళ దగ్గర అనమాట. 350. అండ్ చూసారా బ్లాక్ బ్యాంగిల్స్ చేస్తున్నారు. అండ్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో బాగా హైప్ అయింది కదా బ్లాక్ బ్యాంగిల్స్ చేస్తూ రీల్స్ చేయడం వల్ల వీటి ప్రైస్ అనేది చాలా పెంచేశారు. ఇంతకుముందు మనకి 100 rupees 150 అలా ఈచ్ వచ్చేది. ఇప్పుడు 2 pieces తీసుకోవాలంటే మినిమం 450 పే చేయాల్సి వస్తుంది. అంత ప్రైజ్ అయ్యాయి అనమాట. ఓవర్ హైప్ అయిపోయాయి ఇవన్నీ. అండ్ ఇలా మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన డిజైన్లో చేసిస్తారు. అండ్ వాళ్ళు ఇలా ఒక క్యాటలాగ్ కూడా చేసి చూపిస్తున్నారు అనమాట, మనకు కావాల్సిన ఎలా కావాలంటే అలా అనమాట. సో శాంపిల్గా ఇలా ఒకటి కర్వ్లో ఇలా ఒకటి ఉంది, ఇది చూపించారు. ఈ షాప్ వచ్చేసి నాజీర్ సన్స్ బ్యాంగిల్స్ అని చెప్పి వీళ్ళ దగ్గర అనమాట. ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 450 అని చెప్పారు. అండ్ ఇక్కడ మా పాప ఒక బ్యాంగిల్ వేసుకొని ఆడుకుంటుంది అనమాట, నేను ఇవ్వను అని చెప్పి. సో చూసారుగా ఈ బ్యాంగిల్స్, కాశ్మీరీ బ్యాంగిల్స్, ఇవి కూడా చాలా ఫేమస్ అయ్యాయి ఈ మధ్య. ఇది వచ్చేసి 200 చెప్పారు ఇది. సో చాలా ప్రైజీ ఉంది. సో ఇంకా టైం అప్పటికి 12 అయింది. సో ఇంకా కొంచెం సేపు అలా తిరిగేసి వెళ్దామని ఇంకా లోపలికి వెళ్తున్నాము. వెళ్ళే కొద్ది అసలుకి జనాలు అసలుకి వెళ్ళడానికి కూడా ప్రాబ్లమేటిక్గా ఉంది, అంటే తోసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. అలా ఉన్నారనమాట ఒక్కొక్క స్టాల్ దగ్గర. ఇక్కడ ఈ బ్యాంగిల్స్ షాప్స్ దగ్గర అయితే చాలామంది ఉన్నారు. ప్రతి షాప్ ముందు చాలా అంటే చాలామంది ఉన్నారు అసలుకి. నేను దగ్గరికి వెళ్ళి చూద్దామన్నా కూడా అసలు ప్లేస్ లేదు అసలుకి.
ఇంకా నేను దూరం నుంచి చూసి వచ్చాను, ఎందుకంటే ఆ కాశ్మీరీ బ్యాంగిల్స్ చాలా ఫేమస్ అయ్యాయి కదా. సో వాటిని తీసుకోవడానికి చాలామంది కాలేజ్ గర్ల్స్ అలా ఉన్నారనమాట చాలామంది. ఇక్కడ ఈ బ్యాంగిల్స్ చూసారా, రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ప్లస్ కాశ్మీరీ బ్యాంగిల్స్ మిక్స్ చేసి, ఇది వచ్చేసి వాళ్ళు 350 450 అలా చెప్తున్నారు అనమాట. అలా మిక్స్ చేసిన బ్యాంగిల్స్ వచ్చేసి బార్గెన్ చేయాల్సి ఉంటుంది మనం. ఇవి వచ్చేసి 100 రూపీస్ చెప్పారు. చాలా ఉన్నాయి వెరైటీస్. సో ఇంకా నేను ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ స్పెక్స్ కనిపించాయి. మా పాప కోసం ట్రై చేద్దామని చూసాను. ఫస్ట్ ఈచ్ 150 అని చెప్పారు. మేము బార్గెన్ చేసి 150కి 2 తీసుకున్నాము. ఈ బ్యాంగిల్స్ షాప్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మాత్రం ఈ ల్యాక్ బ్యాంగిల్స్ చేసేవాళ్ళు ప్రతి చోట ఉన్నారు. అండ్ ఇక్కడ నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి ఈచ్ 100 రూపీస్ చెప్పారు. 100 రూపీస్కి వద్దని చెప్పారు. అండ్ ఈ స్టాల్ వచ్చేసి ఏ బ్యాగ్ అయినా సరే 200 and 250 ఈ రెండు ప్రైజెస్లోనే వాళ్ళు సేల్ చేశారు. ఈ స్టాల్లో నేను మా పాప కోసం ఒక చిన్న బ్యాగ్ తీసుకుందామని గ్రీన్ కలర్ది తీయమన్నాను. దూరం నుంచి బాగుంది అండ్ దగ్గర తీసుకున్న తర్వాత అది రెక్సిన్ అండ్ సేమ్ కలర్లో ఇంకొక పీస్ ఉందా అని అడిగితే వాళ్ళు లేదన్నారు. క్యూట్ ఉండే బట్ అది దానికి మరకలు ఉన్నాయన్నమాట, బ్లాక్ మార్క్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్. సో ఇంకా సర్లే అని చెప్పి ఇంకా నేను లైక్ తీసుకున్నాను. ఈ డ్రెస్సెస్ మెటీరియల్స్ వచ్చేసి 500 చెప్పారు. చూశారు కదా గైస్ ఎంతమంది జనాలు ఉన్నారో. సో నైట్ అయితే 1:30 అవుతుంది, రిటర్న్ అయితే అయిపోతున్నాము. సో సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. సీ యూ. సో ఇదేనండి చార్మినార్ నైట్ బ్లాగ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్.